అనామిక అయితే ఒక ప్లాన్ వేసుకొని అమర్ బాగి దగ్గరకు వస్తుందనమాట. ఇంకా బాగి అసలైతే నా చైన్ కనిపించట్లేదు అనేసి ఇంకా అనామిక అంటూ ఉంటే, అయ్యో జాగ్రత్తగా ఉండాలి కదా అక్క అని చెప్పేసి ఇంకా బాగి అయితే అనామిక చైన్ వెతికిస్తుంది అనమాట. అయినా బాగి అసలు ఈ చైన్తో పాటు నా దగ్గర ఒక లాకెట్ ఉండేది, ఆ లాకెట్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా అనేసి అనామిక ఒక హింట్ ఇస్తుంది అనమాట. అప్పుడు అమర్కి గుర్తొస్తుంది అనమాట, బాగి నా దగ్గర ఒక చైన్ ఉండేది, అప్పుడప్పుడు నేను ఆ చైన్ అయితే అంజుకు వేస్తూ ఉండేవాడిని, ఆ చైన్ అయితే రణవీర్కి చూపిస్తాను, రణవీర్ ఆ చైన్ని గుర్తుపడితే ఇంకా అంజు పాప రణవీర్ కూతురు, రణవీర్ గుర్తుపట్టకపోతే అంజు పాప అయితే రణవీర్ కూతురు కాదు అనేసి అమర్ అంటూ ఉంటే అప్పుడు రాతోడు అక్కడికి వస్తాడనమాట. సార్ రణవీర్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, రణవీర్కి సంబంధించిన వాళ్ళ కూతురు కేసు ఒకటి కోర్టులో నడుస్తుందంట, ఇవాళే లాస్ట్ వాయిదా అంట, ఎలాగైనా రణవీర్ వాళ్ళ కూతుర్ని ప్రొడ్యూస్ చేయాలంట సార్ అనేసి రాతోడు అంటూ ఉంటే అప్పుడు అమర్కి బలి పెరుగుద్ది అనమాట. అందుకేనా అసలు రణవీర్ అయితే అంజుని కిడ్నాప్ చేసి కోల్కత్తా తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పించాలనుకుంటున్నాడు అనేసి అమర్ అంటాడనమాట. అవునండి, మీరైతే ఈ విషయం రణవీర్ని అడగండి అనేసి బాగి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ రాతోడైతే రణవీర్ ఇంటికి బయలుదేరుతారు. ఈలోపు అంజు పాప ముందే అయితే రణవీర్ ఇంటికి వెళ్ళిపోయిద్ది. రణవీర్ అంకుల్ మీరేనా నన్ను వాటర్ వరల్డ్లో కిడ్నాప్ చేయాలనుకుంది కదా అనేసి అంజు అమాయకంగా అడిగిద్ది అనమాట. అవును అంజు, నన్ను క్షమించు, నేనైతే ఒక బిజినెస్ చేసి అప్పుల పాలయ్యాను, నిన్ను కిడ్నాప్ చేసి నేను కోర్టులో సాక్ష్యం చెప్పించాలనుకుంటున్నాను, నువ్వు సాక్ష్యం చెప్తే నా డబ్బులన్నీ నాకు తిరిగి వస్తాయి అని చెప్పేసి రణవీర్ అంటాడనమాట. నన్ను క్షమించంజు అని మళ్ళీ కూడా రణవీర్ అడుగుతూ ఉంటాడు. సరే అంకుల్ నేను క్షమిస్తున్నాను, ఎవరైనా వాళ్ళ తప్పు ఒప్పుకుంటే క్షమించాలని మా అమ్మ చెప్పింది అని సంజు అంటదనమాట. మరి నువ్వు కోల్కత్తా వచ్చి సాక్ష్యం చెప్తావా అంటే ఇంకా అంజు పాప చెప్తాను, మీరు మా డాడీకి కూడా చెప్పాలి నన్ను కోల్కత్తా తీసుకెళ్తున్నట్టు అనేసి అంజు అంటదనమాట. సరే చెప్తానులే అంజు అనేసి రణవీర్ అంటాడు. ఇంక రణవీరు అంజు లాయర్ ముగ్గురు కోల్కత్తాకు బయలుదేరిపోతారనమాట. ఇంకో పక్క అయితే రాతోడు అమరు ఇద్దరు రణవీర్ ఇంటికి వస్తారు. అక్కడ లాక్ వేసి ఉంటుంది అనమాట. ఇంకా బాగి అయితే అమర్కి ఫోన్ చేస్తుంది, ఏమండి ఇంట్లో అంజు పాప కనిపించట్లేదు అనేసి బాగి అంటదనమాట. మరి సీసీ కెమెరాలు ఎతక్కపోయావంటే వెతికానండి, అంజు ఒక్కటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది, ఎవ్వరూ అయితే అంజుని తీసుకెళ్ళలేదు అనేసి బాగి అంటదనమాట. సరే సరే నేను అంజుని ఎలాగైనా తీసుకొస్తాను అనేసి అమర్ ఫోన్ పెట్టేస్తాడనమాట. రాతోడు నాకు ఇప్పుడు అర్థమైంది, రణవీర్ అంజుని తీసుకొని కోల్కత్తా వెళ్ళుంటాడు, అక్కడ కోర్టులో సాక్ష్యం చెప్పిస్తూ ఉంటాడు, నా కళ్ళ ముందుగా అంజు అయితే సాక్ష్యం చెప్తూ ఉండాలా, ఇంకా రణవీర్ పని చెప్తాను, నా కూతుర్ని ఎత్తుకుపోయినందుకు రణవీర్ని అస్సలు వదిలిపెట్టను అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కోల్కత్తాలో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.